హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 20 మినిట్స్లో చాలా సింపుల్గా హడావిడి లేకుండా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూసేద్దాము. తక్కువ టైంలో చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందుగా నేను ఇక్కడ 4 టమాటాలు తీసుకొని దాంట్లో 2-3 లవంగాలు, ఒక యాలక్కాయ చెక్క వేసుకొని అది పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఎగ్స్ ఉడకబెట్టుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని, నేను ఇక్కడ తీసుకునేది రేషన్ బియ్యము, మేము అవే తింటాం కాబట్టి నేను దాంతోనే చేస్తున్నా. చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చింది. దానికి నేను ఇక్కడ వాటర్ ఎక్కువ తీసుకోకుండా కొద్దిగానే తీసుకున్నా. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నా. 2 గ్లాసుల సగానికి వాటర్ అనేది తీసుకున్నా. కొంచెం తక్కువ ఉంటేనే పలుకుగా ఉంటుంది కాబట్టి దాంట్లో బిర్యానీ మసాలాలు, అల్లం, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి అవి మరిగిన తర్వాత రైస్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరొక గిన్నె తీసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మంచిగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు అనేటివి మంచి కలర్ రావాలి పైన వేసుకోవడానికి. ఈ ఉల్లిపాయలు మొత్తం గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా కలర్ మారిన తర్వాత అదే ఆయిల్లో ఒక చెక్క, ఈ బిర్యానీ పువ్వు వేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఇవి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని దీంట్లోనే పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలిసేలా కలిపేసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన అనేది పోనివ్వాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది మంచిగా చిట్పట్ అని ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని తర్వాత దీంట్లోకి మనం పక్కన ముందే పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది దీంట్లోకి ఇలా వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని నేను చిన్న 10 రూపీస్ ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ పెరుగు అనేది వేసుకున్నాను. పెరుగు కూడా వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. మంచిగా ఉండలేం లేకుండా పెరుగు ఇలా కలిపేసుకొని దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, రుచికి సరిపడా ఉప్పు, మనం రైస్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా కారం, మనం ఎంత తింటామో అంత. తర్వాత గరం మసాలా వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. దీన్ని ఒక్క 2 మినిట్స్ వదిలేసి దీంట్లో ఆయిల్ మంచిగా ఇలా పైకి వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంట్లో ఎగ్స్ ఉంటాయి కదా, ఈ ఎగ్స్ అనేటివి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మనకి ఎలా నచ్చితే అలా ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అనేది లోపలికి పోయి బాగుంటుంది. నేను 2 గుడ్లు ఇలా పెట్టేశాను. తర్వాత ఇలా నేను నాకు పొడుగు పెట్టడం అలవాటు, మిగతావి ఇలా పొడుగు పెట్టేసి దీంట్లోకి తీసుకున్నాను. ఈ గుడ్లు వేసి మళ్ళీ 2 మినిట్సే ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. స్లిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. మనం ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఈ బిర్యానీ అనేది మన ఇష్టం అండి. నేనైతే ఇంట్లో అందుబాటులో ఉన్నవి ఇవే కాబట్టి దీంతోనే చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. పొడి పొడిగా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎక్కువగా మసాలాలు ఏం లేకుండా చాలా సింపుల్గా
ఇలా ఎగ్స్ వేసి ఇలా ఒకసారి కలిపి 2 మినిట్స్ వదిలేయాలి. ముందుగానే ఎగ్స్ అనేటివి ఆయిల్లో వేయించుకోవచ్చు. మా పిల్లలకు కానీ నాకు కానీ అట్లా ఆయిల్లో ఎగ్ వేస్తే నాకు తినాలనిపించదు, పైన ఇట్లా ఫ్రై అయిపోతే. అందుకని నేను ముందుగా వేయించలేదు. తర్వాత రైస్ కొంచెం రేషన్ రైస్ కదా, కొంచెం వదిలేసేసరికి ఇలా గడ్డలు గడ్డలుగా అయిపోయింది. ముందుగా ఎగ్స్ దాంట్లో 2 ఉంచుకొని ఇంకా 4 ఎగ్స్ ఉంటాయి కదా, ఈ మసాలా మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లో రైస్ వేసి మళ్ళీ మిగతా ఈ ఎగ్ వేసి మసాలా మీదకెళ్ళి కొంచెం రైస్ వేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా మనము వాటర్, అవి మనం రైస్ ఉడికినప్పుడు ఉంటాయి కదా, దాంట్లో నుంచి కొద్దిగా వాటర్. తర్వాత నేను ఇక్కడ ఈ ఫుడ్ కలర్ తీసుకున్నాను. దాన్ని ఇలా చిన్న ప్లేట్లోకి వేసుకొని దీంట్లో వేసుకున్నాను. తర్వాత లెమన్ జ్యూస్ అంతే, అంటే ఒక చిన్నది నిమ్మబద్ద అందులో హాఫ్ వేసుకున్నాం కదా, మిగతా హాఫ్ ఇందులో పిండుకొని ఒక్క 5 నుంచి 10 మినిట్స్ మధ్యలో మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాకుండా మధ్యలోకి దమ్ చేసి వదిలేస్తే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ.